హయత్ నగర్లో లోన్ యాప్ వేధింపులతో బీటెక్ స్టూడెంట్ సాయి కిరణ్ కనిపించకుండా పోయాడు. గత 15 రోజులుగా తమ కొడుకు ఎక్కడున్నాడో జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హయత్ నగర్ ఎస్ఐపిసి కాలనీకి చెందిన సాయి కిరణ్ కొంతకాలం క్రితం లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడని, వారి వేధింపులు భరించలేక ఎటు వెళ్లిపోయాడో పేరెంట్స్ చెప్తున్నారు. ఫోన్ కాంటాక్ట్స్, గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని అశ్లీల వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని లోన్ యాప్ ఆగంతకుల నుండి మెసేజ్లు రావడంతో తీవ్రంగా కలత చెందిన సాయి కిరణ్ కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, మిస్సింగ్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కిరణ్ 24 ఇయర్స్ అబ్బాయి. తను ఈ నెల 23న మిస్ అయిపోయాడు. అతని గురించి ఆచూకీ తెలియడం కోసం మేము అతని యొక్క సీడీఆర్, సెల్ ఫోన్ పర్టికులర్స్, అతని యొక్క ఫ్రెండ్స్ యొక్క వివరాలు సేకరించడం జరిగింది. అతను తన యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినటువంటి స్నేహితులను విచారిస్తే తన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం కొంత డబ్బులు వాళ్ళ స్నేహితుల దగ్గర తీసుకోవడం జరిగింది. అంతకంటే ముందు లోన్ యాప్ ద్వారా కొంత డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. అంతకంటే ముందు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ పేరు మీద ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు కూడా తీసుకొని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవడం, దాన్ని వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా అడుగుతారో అనే ఉద్దేశంతోన బయటికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. తను వెళ్ళిన తర్వాత ఆ సెల్ ఫోన్ యూజ్ చేయట్లేడు. ఎవరికి కూడా వాళ్ళ స్నేహితులకు కానీ, వాళ్ళ చుట్టాలకు కానీ, బంధువర్గాలకు ఎవరికి కూడా ఫోన్ చేయకపోవడం వల్ల మనకి ఎటువంటి ఆచూకీ దొరకట్లేదు. అయినా కూడా 2 బృందాలుగా ఏర్పాటు చేసి అతన్ని ట్రేస్ అవుట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. సాయి కిరణ్ 24 ఇయర్స్ అబ్బాయి. గత 23 తారీఖు రోజు ఎర్లీ మార్నింగ్ ఇంట్లో నుంచి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయి డైరెక్ట్గా విశాఖపట్నం పోయినట్టుగా కొంచెం మాకే ఇన్ఫర్మేషన్ తెలిస్తే, ఆ విశాఖపట్నం నుంచి తర్వాత విజయవాడ వచ్చిందని తెలిసింది. ఆ విజయవాడలో ఏటీఎంలో 200 డ్రా చేస్తే ఆడ వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ చూసినాము. అక్కడ నుంచి తిరుపతి బస్ ఎక్కిండు, ఎక్కడ పోయినా కూడా మాకు తెలియదు. దాదాపు అంతా వెతికి తిరిగాము. 23 తారీఖు రోజే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము మేము. ఆ పోలీసులు కూడా వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ అవుతున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ జాడ అనేది కనబడలేకపోతున్నారు వాళ్ళు. కాకపోతే మేము ఇంకా అసలు అతను ఉన్నాడా లేడా అనేది మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇంతకుముందు కొంచెం లోన్ ఏదో ఫోన్ లోన్ యాప్లో ఏదో ఇరికినట్టుగా అనిపిస్తుంది మాకు. అయితే ఫ్రెండ్స్ను కనుక్కుంటే వాళ్ళ లోన్ యాప్లో లోన్ తీసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళకి ఏదో బ్యాడ్గా మెసేజ్ పంపించారు. ఇట్లా అంటే నాకు మెసేజ్ పంపించింది, అంకుల్ ఇట్లా వాళ్ళు నా షూరిటీ నెంబర్ నాకు ఇచ్చినట్టుండు, నాకు మెసేజ్ పంపించారు ఇట్లా బ్యాడ్గా అని చెప్పేసి. ఆ మెసేజ్ కూడా నాకు ఫార్వర్డ్ చేసిండు అబ్బాయి. అదే మేము ఏమనుకుంటామంటే లోన్ యాప్లోనే ఇరికేసి భయపడిపోయినట్టుగా మాకు అనిపిస్తుంది.